జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. జూబ్లీహిల్స్ లో మొత్తం 4,13,665 మంది ఓటర్లున్నారు. వారిలో 2,08,561 మంది పురుషులున్నారు. 1,92,779 మంది మహిళలున్నారు. 25 మంది ఇతరులు ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 18 సర్వీస్ ఓటర్లు, 123 మంది విదేశీ ఓటర్లు ఉన్నారు. ఇక 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు గలవారు 6,859 మంది ఓటర్లు ఉన్నారు. 85 ఏళ్లు పైబడ్డ 2,134 మంది వృద్ధులు కూడా ఉన్నారు. వృద్ధులు, వికలాంగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. 139 భవనాల్లో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో స్టేషన్లో 986 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 9వ పోలింగ్ స్టేషన్లో అత్యధికంగా 1,233 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా పోలింగ్ స్టేషన్ నంబర్ 263లో 540 మంది ఓటర్లున్నారు. 11 పోలింగ్ కేంద్రాల్లో 1,200 కంటే ఎక్కువ మంది ఓటర్లున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు 58 మంది బరిలో ఉన్నారు. అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఒక కంట్రోల్ యూనిట్ తో పాటు 4 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఉండగా వీటిలో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్ సందర్భంగా 5,000 మంది పోలీసులతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతటా 144 సెక్షన్ విధించారు. ఇప్పటి వరకు 230 మంది రౌడీ షీటర్స్ ను బైండ్ ఓవర్ చేశారు. డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. ఇక నవంబర్ 14న కౌంటింగ్ జరగనుంది. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు 2,060 మంది సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియమించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు, మైక్రో అబ్జర్వర్లు, సాంకేతిక సిబ్బందితో పాటు సమగ్ర ఏర్పాట్లు చేశారు.